ఛాంపియన్. ఎపిసోడ్ నెంబర్లు పెరుగుతున్న కొద్దీ మేము అందించే ఎంటర్టైన్మెంట్ అంతకు మించి పెరుగుతోంది. ఎందుకంటారా, మా కొరియోగ్రాఫర్ల క్రియేటివిటీ, మా కంటెస్టెంట్ల ఎనర్జీ ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. దోమలకి దూరంగా ఉంటే డెంగ్యూ రోగాన్ని దూరం ఉంచగలం, మనుషులకి దూరంగా ఉంటే కరోనా రోగాన్ని కూడా దూరంగా ఉంచగలం. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి దూరంగా ఉండగలిగితే అన్ని మాయ రోగాలకి దూరంగా ఉండగలం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంట్రా ఎలా ఉన్నారు? హలో శంకర్ దాదా. ఏటీఎం నువ్వా? అదేంటి ఏటీఎం నువ్వు కదా? నేను ఎందుకున్నా ఏటీఎం? ఎనీ టైం మిషన్. హలో ఏం మాట్లాడుతున్నావు? శంకర్ దాదా ఇక్కడ సరిగ్గా చూడనట్టుంది. అరే ఒకసారి మళ్ళీ మ్యూజిక్ ఏరా. ఎలా ఉంది? ఆ స్టైల్లో ఆయన నడిచికెళ్తే ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నట్టుంది. మరి మనం నడిస్తే నువ్వు పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నట్టుంది. అన్నా చూస్తావేంటన్నా? అయినా నువ్వు దాదా ఇలా అయ్యో? కనిపించింది దానిలా దాదా అంటే అప్పటి నుంచి దాదా అయ్యాడు. హలో సరిగ్గా చూసి చెప్పు. ఏంటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారిలా లేను? గోడల మధ్యలో గోడలు దూకే వాళ్ళ ఉన్నావు. అన్నా అమ్మాయిల విషయాలు గొడవలు అయితే మనం వెళ్ళి సెటిల్మెంట్ చేసేవాళ్ళం. సెటిల్ అవ్వకపోతే మనోడు సెట్ చేసుకుంటాడు. ఏంటి అన్నా ఊరుకోరా నువ్వు, నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతావు. చెప్పు మన గురించి. మా అన్న కత్తి పట్టాడంటే ఎవడైనా క్లోజ్ అవ్వాల్సిందే. క్లోజ్ అవ్వకపోతే మా అన్న క్లోజ్ గా వెళ్తాడు. దెన్ క్లోజ్. అన్నా అన్న కొట్టాడంటే ఎవడైనా కమిలిపోవాల్సిందే. అవునా? ముందు ఆయన మీద ప్రాక్టీస్ చేసుకుంటాడు అనుకుంటా. అన్న చెప్పలేదా నువ్వు? నేను చెప్పను. షూటింగ్ లో మన స్టంట్లు కార్లు ఎక్కించుకోవటాలు చేతుల మీద చెప్పలేదు. హలో, మీ అన్న షూటింగ్ లో చేసే స్టంట్లు, షూట్ లైవ్ ప్యాక్ చేసే స్టంట్లు కూడా మాకు తెలుసు. అన్న ఏంటన్నా ఇది? అన్న మా లేడీస్ నీకు పిలవండి. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. రబే 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 రంగుల రబట్టు, రతి రతి ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు. ఏంటి అదే పట్టు చెయ్యబట్టన్నారు. ఎవరు చేపట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. కొడితే కొట్టాలి రా 6. భయ్యా నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, కొడితే కొట్టాలి రా 6 వచ్చింది, దేంతో కొట్టాలా అని ఎతుకుతున్నా. ఆయన నువ్వేంటి, నీ గెటప్ ఏంటి? హలో మనం డాక్టర్ ఇక్కడ, మామూలు డాక్టర్ కాదు, బ్యూటీషియన్ కూడా. అవునా? ఆ. నేను మిస్ ఇండియా పోటీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ. నాకు బ్యూటీ టిప్స్ ఇస్తావా? ఒకవేళ బ్యూటీ టిప్స్ ఇస్తే నువ్వు ఎంత చార్జ్ చేస్తావు? ఆ కాంపిటీషన్ వెళ్లకుండా ఉండడానికి నువ్వెంత తీసుకుంటావు? అయినా నువ్వేంటి అలా చూస్తావు? జంతర్ మంతర్ చూ మంత్రకాళి, అందరి ధర దెబ్బకాళి. దెబ్బకాలి. అయినా రోజు ఏదో గెటప్ చేసుకొని వస్తారు, మమ్మల్ని లైన్ వేస్తారు. అసలు మీకు షో మీద కాన్సన్ట్రేషన్ లేదా? అలా అడుగు. అమ్మా కాన్సన్ట్రేషన్ అంటన్నా. మీరు కాన్సన్ట్రేషన్ లాంటి పదాలు వాడారనుకో, అది విన్న వాళ్ళంతా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతారమ్మా. అబ్బా మాకు ఇలాగే నచ్చదు. ఏంటి నచ్చకుండానే ఇంత లాగ్ చేస్తుంటే నచ్చితే ఇంకెంత చేస్తారా అని. అప్పటి చూస్తున్నాను. అసలు ఈ షో ఏంటి? మరి షో చేయడానికి రాకపోతే కోట్ వేసుకుని బయట టెంపరేచర్ చెక్ చేయడానికి వచ్చాను అనుకుంటే ఏంటి? నాకేం తెలుసు. ఆయన నాకేం తెలుసు? ఆయన ఈ షోకి అసలు గ్లామరే నేను. ఈ షోకి డాన్సర్ నేను. వెళ్ళిపోండి అర్జెంట్ అవుట్. నేను కూడా నో మోర్ డైలాగ్స్. అసలు ఈ షోకి గ్లామర్ మేము. నేను ఆడోళ్ళని ఏమన్నా, వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 1. లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ ఆది అండ్ వర్షిని మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎవరు వస్తున్నారు? అక్సా. ఓకే, ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ అక్సా. Boys, this is an item song. No, ఇది ఐటమ్ సాంగ్ కాదు. This is hip hop song.
పరేటాగే రేయ్ ఈ హిప్ హాప్లు గిప్ హాప్లు ఆపేయండిరా. మన శేఖర్ మాస్టర్ చేయించిన మూమెంట్ చేద్దాం. బయటాగే రెచ్చిపోనా మేము రోజు చేసే పని అదేమ్మా, అలాగే రెచ్చిపోతూ ఉంటాం. చక్ర మాస్టర్ అక్సా మాస్టర్ యూనిక్ స్టైల్ ఇది. ఈ స్టైల్ మళ్ళీ చూడాల, దీంట్లో కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాను. ఫైనల్ లో ఒక ఇద్దరు వచ్చారు కుర్రోళ్ళు, రమ్మనండి. ఏయ్! అక్కడికే వస్తున్నాం. కొరియోగ్రాఫర్ ఎక్కడ? సత్యం, శేఖర్ మాస్టర్ చేసిన మూమెంట్ చేద్దాం అని అన్నాం. వచ్చి శేఖర్ మాస్టర్ ఎన్టీఆర్ గారికి చేసిన మూమెంట్ కాకుండా ప్రకాష్ రాజ్ గారికి ఈజీగా చెప్పిన మూమెంట్ నువ్వు చేపించాను. ఇక్కడ మమ్మల్ని చూసి అప్పుడు అడగండి అది క్వశ్చన్. అంటే సార్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరి చేత ప్రకాష్ రాజ్ గారు స్టెప్ వేయించి మీ చేత తారకన్న స్టెప్ వేయిద్దామని. వచ్చేయండి మాస్టర్. నేను చేస్తా, వచ్చి చేస్తా తర్వాత. కానీ మూమెంట్ మార్చేసి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయావంటే నువ్వు అది పెళ్లికల్లా వచ్చేసింది, బాలకి వెళ్ళావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ వేరే మూమెంట్ వచ్చింది. ఏ డాన్సర్ అని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అదే మూమెంట్ చేస్తారు, కానీ నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ మూమెంట్ చేస్తున్నావు చూడు. నీలాంటి డాన్సర్ చూడలేదప్ప. అండ్ ఆయన స్టైల్ ఎంత బాగుంటుందంటే మాస్టర్, మీరు పాట చేంజ్ చేసినా ఇదే స్టెప్ మ్యాచ్ చేయగలరు ఆ పాట. కరెక్ట్. సౌండ్ సౌండ్ సౌండ్. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకి తెచ్చేసిందే బాలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా, పట్టినక తాళం ఉంది ఆజా ఆజా. రామ్ చాలా బాగుంది. రామ్ థ్యాంక్ యూ. డాన్సర్స్ చాలా బాగా చేశారు, తను బాగా చేసింది. శుభం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. Aksa, you are phenomenal, Aksa. As I said, you have this unique talent of catching every beat. Every beat lo oka expression nu istunavu, Aksa, which is very good. And the best thing is, Aksa nu movement చేస్తున్నప్పుడు చిన్న ఒక గ్రేస్ మూమెంట్ కూడా ఉంటుంది. దట్ ఈస్ అక్సాస్ ఎక్స్ ఫ్యాక్టర్ అన్నమాట. సో దాన్ని చూడడానికే ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు, వెన్ విల్ అక్సా పర్ఫార్మ్, వెన్ విల్ అక్సా పర్ఫార్మ్ అని. థ్యాంక్ యూ సో మచ్. సో గ్రేట్ గోయింగ్ మాస్టర్, ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ. ఆబ్వియస్లీ ఇప్పుడు అక్సా అండ్ రెండు బాయ్స్ ఉంటే అక్సానే చూస్తాం మేము, బికాస్ షీ జస్ట్ నేల్డ్ ఇట్, యూ రాక్డ్ ఇట్, సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. అక్సా, వెరీ వెల్ డన్. బాయ్స్ కూడా రండి రా. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మన హాలీవుడ్ న్యూస్ రిపోర్టర్ పూర్ణ గారు. ఫస్ట్ టైం ఇలా కాస్ట్యూమ్ వేసి ఇంత ఇన్సల్ట్ ఎందుకు నాకు? ఇట్స్ ఎ కాంప్లిమెంట్ మ్యామ్. Really? Yeah. Thank you. Aksa, you did a different style, maybe master's training. And oka beat lo you did one hip portion, only hip lo, and you did one chest, na? It was wow. Little people will have all these qualities. You look nice, pretty, expressions kuda meer edaina chese inka chudalini kaniపించింది. But ee performance ki highlight two boys. Obviously Adi garu and Sudhir garu. Sudhir garu is a hero, but Adi garu, day by day you're becoming a great dancer. Special performances from Adi garu. It's a complete package. I loved it. Master, keep going like this because you have a superb thing in your hand. That is Aksa. ఈ అడవిలో మెల్లగా శేఖర్ మాస్టర్ అందరూ మర్చిపోయారనుకుంటారు ఆయన. రండి రండి మాస్టర్. రండి సార్, రెచ్చిపోదాం. పరేటాగే బయటాగే రెచ్చిపోనా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సూపర్ స్టార్స్ తో వర్క్ చేశారు, అండ్ ఈ రోజు ఈ స్టేజ్ మీద ఈ స్టార్స్ తో ఈ స్టేజ్ మీద చేయడం వాళ్ళ అదృష్టం, చూడడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఓకే, సో సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? పీయూష్. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ పీయూష్. తమ్ముడు, ఇక్కడ గోంగూర ఎక్కడ దొరుకుతుంది? గోంగూర రా చూపిస్తా.
గోంగూర తోటకాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీగడా హే గోంగూర 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 తోటకాడ కాపు కాస ఆ కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే రా రమ్మని కన్ను కట్టగా కొంగులే చుట్టుకోనా నా కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా చీ బొమ్మని నన్ను ఊరికే నట్టినా వదులుతానా నీ తీయని చెంపకిల్లకుండ ఉండగలరా గువ్వ గోరింకలాటకే ఓరాము రావ గుమ్మ గుమ్మైల గుడికే చుమ్మ చుమ్మాల ముద్దుకే సందడ రావెకున్న ఆ మిళ్ళ తోటకే వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కంది సేర పక్క నిన్ను కలుసుకోండి కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కిలక పట్టే మంచమయ్యనా పిల్లడా జలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీగడా హే గోంగూర తోటకాడ కాపు కాస ఇవాళ పచ్చడే పచ్చడి. శేఖర్ మాస్టర్ పీయూష్ నువ్వు ఆల్రౌండర్ పీయూష్. ఫోక్ కూడా ఎరక్కుమ్మేసావు పో. థ్యాంక్ యూ సో మచ్. యష్ ఎక్కడా? గోంగూర తోటకాడ కాపు కాస యష్ ఒక మార్కెట్ లో షాప్ లో ఉన్న గోంగూర మొత్తం తీసుకొచ్చా లేదా 2-3 షాపులు తిరిగావా? సాంగ్ మొత్తం గోంగూరలే కనబడుతున్నాయి. చాలా బాగుంది. ఎస్పెషల్లీ పీయూష్ నీ డౌన్ చేసి ఒక లెగ్ చేశాడు, అదిరిపోయింది పీయూష్. ఇంకొకటి కిస్ చేసేది క్లియర్ గా తెలియలే ఇంకా ఆ గోంగూర ఆకులు ఉండటం వల్ల. లేదు సార్ క్లాస్ లో చెప్పాను ఫ్రెండ్ వచ్చి చేయాలంటే లేదు నేను స్టేజ్ పైన చేస్తున్నాడు అదే పోయింది. అమ్మాయి కొట్టిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అని భలే ఇచ్చావు పీయూష్. గోంగూర కాళ్ళు ఎక్కడ? కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద బాల మీగడా నాకు దీంట్లో కొరియోగ్రఫీ కూడా బాగా నచ్చింది. ఇట్లా అన్నప్పుడు ఒక బాయ్ వెళ్తాం, నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు బాయ్స్ కంటిన్యూ చేస్తున్నారు, పీయూష్ ఈ అమ్మాయి చేస్తుంది, ఆడు వెళ్తానే ఉన్నాడు. చాలా కొత్తగా ఉంది అది. నీ పేరేంటమ్మా? మౌనిక. మౌనిక, బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు నా కోసం ఒక చిన్న ఫేవర్ చేయాలి పీయూష్, చేస్తావా? సరే. సరే కాదు వద్దు అనాలి. నై వద్దు మతలబ్ నై హోతా. नहीं होता. మా అందరి కోసం ఈ పాట ఒక్కసారి పాడాలి. ఒక 2 lines. గోంగూర టోటకాట క్యా కర్తే Leaving all that aside, Piyush, you're a perfect dancer. I would say please finals kellu nu because you are that good a contestant. And I'm not saying that just because you got Yash as a choreographer. Kadu, you as a contestant, you are so perfect. Any genre given to Piyush, you justify it so well. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. And Yash, beautiful choreography. Oka folk twist kuda meer icharu. And main thing, Piyush, highlight is all your expressions. And it's really good, Piyush. So I'm happy, guys. Very well done. And Miss Gongura, you did very well.
థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Piyush, expressions, you killed it. This was a complete package చెప్పాలి. It's not just you. Choreography అన్ని obviously మాస్టర్ గురు కదా నాకు. సో నేనేం చెప్పొచ్చు. And obviously Monica, you are the highlight. Everything was cute. All the best. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, ఇట్స్ ఓటింగ్ టైమ్. టీమ్ లీడర్స్ along with your champions on stage please. ఓకే, సో ఫస్ట్ ఓట్ వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రేకింగ్ న్యూస్. పూర్ణ గారు. I'll go for Aksa. ప్రియమణి గారు. Solely based on the performance today, I'll go for Piyush. థ్యాంక్ యూ. అమ్మయ్య, దొరికారు మా మాస్టర్ ఇవాళ. మీ ఓటుతో ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలిసిపోతుంది. ఎవ్వరు తక్కువ చేయలే, ఇద్దరికిద్దరు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఐ వోట్ ఫర్ పీయూష్. థ్యాంక్ యూ మాస్టర్. కంగ్రాచులేషన్స్. ఇదిగో నీ వల్ల ఇప్పటికి 4 గోడలు పగిలిపోయినాయి, అవి కట్టించు మళ్ళీ. బ్యూటిఫుల్ డ్రెస్ తో ఇక్కడికి వచ్చిన రష్మి. ఎప్పుడు అక్కడేనా? ఆగవమ్మ, ఎప్పుడు చెప్పే లోపలనే కాదు, ఫస్ట్ ఇక్కడ చెప్పొచ్చు కదా. అప్పుడు కావాలని చెప్పినట్టు ఫీలింగ్ వస్తుంది. ఏట్రా, నువ్వు ప్రదీప్ పక్కన ఉంటా. ఇంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వేసుకుని ఇంత గార్జియస్ గా ఉన్న ఇద్దరు టీమ్ లీడర్స్ ఇప్పుడు వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. కాదు, నీ పక్కన ఉండాలని మేము ఉండాలా? ఉండండి ఇక్కడ ఉండండి. మీరు నాతో ఉంటారు అంతే కదా. అంతే. రండి, ముగ్గురం కలిసి కూర్చున్నాం. Social distancing లేదా? ఇంకా లేదు మేడం, నేను క్వారంటైన్ ఇవ్వాలి ఎపిసోడ్ తర్వాత. గెలిచిన ఆనందంలో ఉన్న మా అలీబాయ్. అలీబాయ్? అవును సార్, పోకరి సినిమాలో అలీబాయ్. గెలిచింది ఇటు సైడ్, మా టీం గెలిచాం. పీయూష్. దట్ సైడ్ వాల్తేరు వాసు. ఆయన వాళ్తారు వాసు కదా, వాళ్తారు. గ్యారంటీ వాల్తారు వాసు. ఎవరి మీదైనా వాళ్తారు ఆయన. ఆయన గెలిచాడు. ఏంటి అదనా చెప్పు. ఫర్ ఏ చేంజ్ ఆయన నీకు టాస్క్ ఇచ్చే బదులు ఆయన గెలిచినందుకు గిఫ్ట్ ఇవ్వచ్చుగా. నీ కోసం ఒక మంచి డ్రీమ్ చైర్ ఒకటి గిఫ్ట్ గా ఇస్తా నీకు. డ్రీమ్ చేయరా? డ్రీమ్ చైర్ ఏది మరి? వస్తుంది. ఇప్పుడు ఈ డ్రీమ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి? ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం గానీ ఫ్రస్ట్రేషన్ గానీ ఉన్నాయనుకో, ఉన్నాయి. నువ్వు కల్లోకి వెళ్ళి తీర్చేసుకోవచ్చు. థ్యాంక్స్ రా, ఇన్నాళ్ళకి మంచి ఫ్రెండ్ అనిపించుకున్నారా. నువ్వు కూర్చో చెప్తా. చైర్ లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి? ఆటోమేటిక్ అదే డ్రీమ్ లోకి తీసుకెళ్తుందా? ఒక మంత్రం ఉంది, అది చెప్తే ఆటోమేటిక్ గా నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళిపోతావు. ఏంట్రా మంత్రం చెప్తారుగా? జలక తిక్కి లాజా. ఇప్పుడు నేను సడన్ గా డ్రీమ్ నుంచి బయట రావాలంటే ఏం చేయాలి? ఏక్ బార్ ఆజా 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 ఆజా. ఓకే, రెడీ. నా డ్రీమ్ లోకి వెళ్తా. నాకు చాలా మంది మీద పగ, ద్వేషం, కోపం ఉన్నది. ఇవాళ ఉంటది. జలకదికలాజా. కాళ్ళు సరిగ్గా పెట్టు. నువ్వు మనస్ఫూర్తిగా జలకతిక లాజా అనేది ఒక భజన లాగా చేయాలి. అది జలకదికలాజా. మధ్యలో ఏ అంటున్నాడు? ఏయ్ లేదు. జలకదికలాజా. ఏంటి సుధీర్, చేరేసుకుని మధ్యలో కూర్చున్నావు షూటింగ్ లో? ఏరా ప్రదీప్, రానా? ఏంటి పెద్ద ఫీల్ అవుతున్నావు? యాంకర్ అనుకుంటున్నావా? యాక్టింగ్ చేస్తావు. ఎవరిని అడుకుంటావు నువ్వు? ఇది నా డ్రీమ్. ఏమేం సుధీ? ఓ శేఖర్ మాస్టర్. డ్రామా తమ్ముడు. Are you gone mad? నువ్వేంట మాట్లాడుతున్నావు పక్కన? పూర్ణ అయితే తినండి. ఎవడకు కావాలి? పూర్ణం అంట. పూర్ణం ఒక రాడ్ ఏంటి తమ్ముడు? నువ్వు వస్తా, నేను రానా? కాదే సుధీర్, ఇట్రా. నువ్వేంటే మధ్యలో మాట్లాడతావు? మొఖం వేసుకుని నేను తిడతాడు. డ్రీమ్ లో కూడా ఎక్కేయాలని చూస్తున్నావు, నువ్వు ఎక్కి చెప్తా. నా సంగతి తెలుసుగా. నీ సంగతి అందరికీ పోకడా. ప్రదీప్ ఏంటి కర్ర తీసుకున్నాడు? కొడతాడా? డ్రీమ్ లో నిన్ను కొట్టినా దెబ్బలు తగలవు. తగలదు. పెద్ద పట్టుకుని తమ్ముడు అంటావా? ఆవిడ పూర్ణం. కావాలంటే తిను అంట. కాల్సి తిను. ఏంటి నీకు భయపడాలా? అంటే ఇంత మందితో మాట్లాడుతున్నాను, రష్మితో మాట్లాడితే కళ్ళు అసలు రష్మితో మాట్లాడలేదు అనమాట. రష్మి కళ్ళు ఎందుకు ఉంటదా? గుండెల్లో ఉంటదా? గుండు. నాకు గుండు తెలుసు నీకు.
ఇలా కొట్టానుకో ఇంకోసారి లండన్ కొంటావు. ఏం డ్రీమ్ లో కొడుతున్నాడు? ఒకసారి డ్రీమ్ లో నుంచి బయటకు వచ్చాయి, అసలు సిచ్యువేషన్ ఏంటని అర్థం అయింది. ఆహా, ఇది కరెక్టేగా? కూర్చొని ఎక్కువ రాజా ఆజా ఒకసారి తీసుకో. ఎక్ బార్ ఆజా జా 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 జా. వచ్చావులే. సో ఎస్ ఇక్కడే మనం Hey, ఫస్ట్ bro, ఫినిష్ Pradeep చేసుకున్నాం bro, బ్రో. what's up, bro? I am so happy, bro. అయ్యే దేనికి బ్రో? నా డ్రీమ్ లో తెలియని ఇది జరిగింది. చూసావా వాళ్ళ గుర్తులేదు, చూసావా? నువ్వు కానీ చెప్తా. మాస్టర్ ఎలా ఉన్నారండి? నేను తమ్ముడుగా నీ తమ్ముడుగా. ఇదిగో అందరు నేను చిరాకు పెడుతున్నారు, ఒకసారి కల్లోకి వెళ్ళి చెప్తా. జలగతికి లాజా. ఇప్పుడు డ్రీమా? డ్రీమ్. ఈడు పడినా నేను డ్రీమ్ లోకి వెళ్ళిపోతానా? ఆయన డ్రీమ్ కాబట్టి అందరు పాజ్. పాజ్. ఓకే. నైస్. ఇప్పుడు అందరూ పాజ్ కదా? ఈ నడి తిరిగి పాజ్ ఉండాల్సిన ఎడిట్ ఎందుకు వచ్చాడు? నేను డ్రీమ్ లో లేదు. అందరూ పాజులు ఉంటే నువ్వు పాజులు ఉండాలి కదా? పెద్ద పొట్ట పెంచుకొని నువ్వు డ్రీమ్ బయట అంటున్నావు. ఏ డ్రీమ్ ఏది బయట అర్థం కావట్లేదు. నేను డ్రీమ్ లో పాజులో. ఏం డ్రీమ్ లో కూడా నువ్వు బయటకు వస్తావరా? రేయ్ ఏయ్ చూసి ఇది మనకు కావాల్సింది. ఓహో ఇదే రియాలిటీ. డ్రీమ్ లో పాస్ అన్నారు, కొడుతున్నాడు ఏంటి? ఓన్లే కదా లేడీస్ రెస్పెక్ట్ ఇచ్చి జెంట్స్ దగ్గరికి వెళ్తే జెంట్స్ కూడా కొడుతున్నారు. అసలు ఇది కాదు కానీ ఈ ఆదిగా నిరగొట్టాలి. ఇది నిజంగా డ్రీమా లేకపోతే డ్రీమ్ కాదు, నిజం చెప్పరా? డ్రీమా కాదు ఇది? డ్రీమా ఇది? బయటికి రాలు. ఏక్ బార్ ఆజా 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 ఆజా. హాయ్ సుధీర్. అరే నేను ఎన్ని చేసినట్టు వాళ్ళకెలా గుర్తున్నాయి? నువ్వు ఇందాక చైర్ లో కూర్చున్నావు కదా, ఆ. వాళ్ళు కూడా ఆ చైర్ లోంచి అలా తిరిగేశారు. జలగతికి లాజా జలగతికి లాజా అందరూ వచ్చారు డ్రీమ్ లోకి. బ్రో వాట్ హ్యాపెన్ బ్రో? ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఏమైంది? ఇట్స్ రియాలిటీ. సెకండ్ రౌండ్. ఓకే యా. లెట్స్ బిగిన్ రౌండ్ 2. ఓకే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ సుధీర్ అండ్ రష్మి. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఆది అండ్ వర్షిని. రితిక్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ రితిక్. ఏవయ్యా, ఇప్పటికే మనం చాలా కష్టంలో ఉన్నాం, మనకు పిల్లలు అవసరమంటావా? వసే పిచ్చిదానా, నువ్వు బాధపడకు. మన రాజన్న ఉన్నాడు కదా, ఆయన పట్నం వెళ్తున్నాడంట. అక్కడ పని చేస్తే చాలా డబ్బులు వస్తాయంట. నేను రాజన్నతో పట్నం వెళ్ళి అక్కడ పని చేస్తాను. ఆ డబ్బుతో మనం సంతోషంగా ఉండొచ్చు. నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. కొన్ని రోజుల తర్వాత కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. హలో, గుండెల్లో గుబులుగా ఉంది, తొందరగా రాయ్యా. బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చిన వలస కూలీల బతుకులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రజా రవాణా లేకపోవడంతో సొంత కాళ్లని నమ్ముకుంటున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 700 కిలోమీటర్లు నడిచి తమ సొంత ఊళ్లకు పయనమవుతున్నారు వలస కూలీలు. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. అన్నా, ఆకలిగా ఉందన్నా, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నా. గుండె మాటుల్లోనా సాగేనా
కొలనుల్లో ఎవడ్రా నువ్వు ఇక్కడున్నావు? చాలా దూరం నుంచి నడుచుకొని వచ్చానయ్యా. కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయాన్నే లేచి వెళ్ళిపోతానయ్యా. అదేదో మాయదార రోగం వచ్చిందంట, మా ఊర్లో అంటిస్తావేంటి? ఎలా నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. జాడలు ఏమున్నదో క్రీనీడలా విధి నిచున్నదో. ఏమనుకులో ఏం దాగున్నదో నీవుగా తీర్చుకో నీ శైలిలో. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. ఆశా పాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. ప్రస్తుతం మన భారతదేశంలో కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ జరిగినప్పుడు వందలు కాదు వేల మంది వలస కూలీలు పనిచేయడానికి ఇలా పట్టణాలకు వచ్చారు. ఇక్కడ పని ఆగిపోయింది లాక్డౌన్ వల్ల. తినడానికి తిండి లేదు, వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో కాలి నడకన కొన్ని వందల వేల కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. బయలుదేరిన వాళ్ళు అందరూ చేరారో లేదో కూడా మనకు తెలియదు. అంటే ఇంకా వాళ్ళ కోసం ఎంతో మంది పడ్డ కష్టం అది వాళ్ళు ఈ పాట రూపంలో చూపించారు. అలా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళుండాలని మనం అందరం కోరుకుందాం. శేఖర్ మాస్టర్ టీవీలో చూసాం, ఇలా వెళ్తున్నారు చేస్తున్నారంటే అబ్బా ఎలా వెళ్తున్నారా ఎంత చేస్తున్నారు. ఇందులో చూపించింది కూడా కరెక్ట్. వెళ్తున్నారు వాళ్ళు నైట్ ఎక్కడ ఉంటారు, ఎక్కడైనా రోడ్డు మీద అక్కడ పక్కన ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి భయమే, ఏమో వీళ్ళకి ఉందో లేదని అలా తరిమి చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా కష్టం నిజంగా అది. చెర్రీ సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే. రీసెంట్ గా జరిగిన దాన్ని కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి నువ్వు చేసిన దాంట్లో ప్రతిదీ లిరికల్ గా తీసుకున్నావు, చాలా బాగుంది. రితిక్ మాస్టర్ లెగ్ 2 times అలా ట్యాప్ చేసి టక్ పని పడింది. వావ్, థాంక్యూ మాస్టర్.
ఇంకా చెప్పవసలేదు, నీ బాడీ బ్యాలెన్సింగ్ మామూలు కాదు. ఇట్లా పెట్టామంటే అలా ఆగుతావు, స్లో మోషన్ లా దిగుతారు, అలా ఫాలో అవుతాను. సూపర్ రితిక్. రూపాయి ఎక్కడ? రియల్ గా జరిగితే ఎలా ఉంటుంది అంటే, రియల్ గా ప్రెగ్నెన్సీ లేడీ వెళ్తుంటే భర్త కోసం, ప్రేమ కోసం, అంటే ఈ టైంలో ఎలా ఉండాలో 100% చాలా బాగా చేసావు రూపా. అంటే డాన్స్ వరకు చూసాం కానీ ఇంత పర్ఫార్మెన్స్ చేసే చూడలేదు రూపా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. చెరీ మాస్టర్, ఇప్పుడు జరుగుతున్న మైగ్రెంట్ వర్కర్స్ మీద మీరు కాన్సెప్ట్ తీశారు. ఒక్కటి మాత్రం నాకు చెప్పాలని అనిపించింది, నాట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ టు సోను సూద్, డెఫినెట్ గా చెప్పాలి. బికాజ్ ఆయన ఎక్కడో ఉండి అన్ని మైగ్రెంట్ వర్కర్స్ కి బస్సెస్ అరేంజ్ చేస్తున్నారు, ట్రైన్స్ కూడా అరేంజ్ చేసి వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉండొచ్చు అని. హీఈస్ హెల్పింగ్ దెమ్ అవుట్ సో మచ్. హీఈస్ రియల్లీ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సోను సూద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అవుట్ దీస్ మైగ్రెంట్ వర్కర్స్. సో వాళ్ళ మీద మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఎవ్రీ డే. అండ్ రితిక్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ రితిక్. ఐ కెన్ సే దట్ యూర్ బికమింగ్ అ వర్సటైల్ డాన్సర్. ఒక డాన్సర్ కి మాస్టర్ చెప్పినట్టు చేయాలి, బట్ ద వే యూ ఎక్స్ప్రెస్ ద సాంగ్ మాకు ఇక్కడ కనెక్ట్ అయింది. Rupa, you were amazing, my dear. You didn't have much of work when compared to Hrithik as in terms of dance, but equally you supported in this act and you took it to another level, Rupa. Thank you so much. And Hrithik and Cherry Master, thank you so much. Beautiful choreography, and I don't want to continue more. Just go on saying it. But just I'd like to say thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Climax lo, she took the hand and kept on the stomach, no? Very touching. Hrithik, for your power moves, no? You deserve this. You're a fantastic dancer, performer, actor. You have a bright future. And Rupa, short, and you gave the best. Thank you, ma'am. All the best. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. సుధీర్ అండ్ రష్మి, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? జతిన్. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ జతిన్. Enemies ahead. Form up on me. I got supplies. I got supplies. బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట. సుబద్దలైపోయే, లిప్పుకున్నలో సుబద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. Help! Help! సుబద్దలైపోయే, సుబద్దలైపోయే, పిచ్చిలోన పీ సుబద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, సిగ్గు రైలు ట్రాక్స్ బద్దలైపోయే పోయే.
పుట్టి రాక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైందో లేదో సార్ నాడు కనుక్కుందాం. శేఖర్ మాస్టర్, నాదొక రిక్వెస్ట్, ఒక మూమెంట్ చేసావు చూడు నువ్వు, మళ్ళీ ఒకసారి చేయవు అది. ఏం చేయవు అసలు, సాంగ్ అంతా నడుచుకుంటూ వెళ్ళి ఒక మూమెంట్ చేసినా చాలు, సాంగ్ హిట్. మధ్యలో గ్రేస్ అవుట్ చేసావు, టక్ టక్ అని చంపేశావు. ఎక్కడా రామ్? రామ్, నీ కొరియోగ్రఫీకి, జతిన్ డాన్స్ కి కమాన్. సాంగ్ అదిరిపోయింది, మధ్యలో బొడ్డోడు వచ్చాడు. ఏ బాయ్స్, మీరు కూడా రండి. ఏమయ్యా నరేష్, నీకేం పని ఇక్కడ జబర్దస్త్ చేసుకోకుండా? చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని. ఇక్కడ జడ్జెస్ మిస్ అవ్వలేదా? వాళ్ళిద్దరు రెండు కళ్ళు సార్. మరి నేను రా, ఈయన గుండెకాయ. ఆయనకేం ఇస్తావు? మిగిలింది ఆయనకి ఇచ్చేసి. నరేష్, నువ్వు రాగానే ఒక హైప్ పెరిగింది. కూర్చొని లేడీస్ ట్రక్ మూమెంట్ చేసావు, కానీ ఆ మూమెంట్ కావాలని ప్రియమని అడిగిద్దంట, అందుకే మేము అడగట్లేదు. బాయ్స్ చాలా బాగా చేశారమ్మా. మీ పేరమ్మా? దక్షిత. చాలా బాగా చేశారు. రామ్ కుమ్మేసావు పో. థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు, ఆల్రెడీ మాస్టర్ చెప్పారు కదా, నా కోరిక నరేష్ వచ్చి అటు వర్క్ చేయాలి. ప్లీజ్ నరేష్. అది ఒక్కసారి చేయాలంటే చాలా కష్టం. నరేష్, నేను ఇంత అడుగుతున్నాను, ప్లీజ్ నా కోసం ఒక్కసారి. నీకు సపోర్ట్ ఎవరు? ఆది కావాలా, సుధీర్ కావాలా? ఇద్దరు కావాలా? ఓకే, మునుగుతో ముగ్గురం మునగాలి. రెడీ? ఆది రెడీ, పొజిషన్, సౌండ్. yes ma'am. ఓకే, రామ్, జతిన్, నేనేం చెప్పాలండి? ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు సే. వాట్ అ పర్ఫార్మెన్స్. మూవీలో చూసిన ఒక మాస్ సాంగ్ లాగా ఉంది. సో ఇంకేం చెప్పాలి, ఇది బ్లాక్ బస్టర్ హిట్టే ఈ సాంగ్. బికాస్ జతిన్, ఐ ఆల్వేస్ సే యు ఆర్ అ పర్ఫెక్ట్ డాన్సర్. ఏ మూమెంట్ చేసినా, ఏ ఎక్స్ప్రెషన్ చేసినా, ఏ సాంగ్ ఇచ్చినా, యూ డూ 100% జస్టిస్ టు ఇట్. ఫైనల్స్కి వెళ్ళిపో. Because you definitely have all the qualities I can see to be one of the finalists. Ram, fabulous choreography, Ram. ఎండ్ లో మీరు కూడా వచ్చారు, మీరు కూడా ఒక క్యామియో అపియరెన్స్ ఇచ్చారు, చాలా క్యూట్ గా అనిపించింది. బట్ హైలైట్ అంటే నరేష్, ఆ ట్వర్కింగ్ మూమెంట్ చేశారు కదా మీరు, అక్కడే నా హార్ట్ ఫుల్ మీకే. థ్యాంక్ యూ మ్యామ్. ఐ లవ్ యువర్ యాక్ట్ గైస్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, రామ్ కి జతిన్ కి ఇంకేం చెప్పాలి? ఇంకా చెప్తే దృష్టి. జతిన్, ఐ లవ్ యూ. డాన్సర్స్ వెరీ వెరీ గుడ్. అండ్ దక్షిత, నాకు ఇలియానా లాగా కనిపించింది ఈ డాన్స్ లో. బట్ ఈ పర్ఫార్మెన్స్ కి హైలైట్ cameo. Thank you, ma'am. So I wanted to give this to cameo. కానీ నన్ను చోటు కొడేస్తుంది. ఎవరైనా నిక్కరేసుకుంటారు, నిక్కరే నిన్నేసుకుంది. థ్యాంక్స్ డార్లింగ్, మీ అందరికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మాస్టర్, ఇప్పుడు నేను అప్పుడప్పుడు మిమిక్రీ చేశాను కదా ఇక్కడ. అవును, అది మీరు చూసి అందరు షాక్ అయిపోయారు, ఇంత బాగా చేశారు ఏంటి అని. అవును, దానికి మా గురువు గారు అది వాడే. అవునా? వాడు ఇరగ తీస్తాడు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కి మాత్రమే మిమిక్రీ చేయగలం మనం. అవును, వాడు ఒక సినిమాలో అందరి క్యారెక్టర్లు వాడే చేస్తాడు. డెఫినెట్ గా చూడాలి. ఇప్పుడు ఛత్రపతి సినిమాలో అన్ని క్యారెక్టర్లు చెప్తాడు వాడు. ఛత్రపతి సినిమా తీసుకుంటే ఓపెన్ చేస్తే టైటిల్స్ మ్యూజిక్ కూడానా? ఫస్ట్ ఓపెన్ చేయగానే శివ శివ అమ్మా, పొద్దున్నుండి అన్నయ్య ఎక్కడ దొరక
పెట్టలేదమ్మా. ఇప్పుడు వెంటనే పెద్ద కొడుకు ఎంట్రీ. అమ్మా నీ కోసం వచ్చానమ్మా. ఎక్కడికి వెళ్ళావురా? నీ పుట్టినరోజు కదా, మామిడి పళ్ళు కోసుకెళ్ళడానికి వెళ్ళానమ్మా. నా తండ్రి నా తండ్రి. అన్ని వాయిస్లు ఒకేలా ఉన్నాయేంటి? వస్తుంది వస్తుంది. ఓకే ఓకే. అమ్మా వాడు దొంగతనం ఇచ్చేసాడమ్మా. దొంగతనం ఇచ్చేసావా రాస్కెల్. కొట్టగానే వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. అమ్మా పొద్దునంతా శివుడు పనిచేసి మరి మామిడికాయలు కోసాడమ్మా. ఆ విషయం నీ దగ్గరికి చెబుదామని వస్తే నువ్వు వాడిని కొట్టావమ్మా. అనగానే శివుడు శివుడు ఎక్కడికి పోయావురా? అమ్మా ఇక్కడ ఉన్నానమ్మా. తెల్లనివన్నీ పాలని. ఇది అయిపోయింది. కట్ చేస్తే బోర్డులో హీరో ఎంట్రీ. వాడు బతకడు రా బతకడు రా. వాడు ఈ పాటికి సొరకి ఎర్రై ఉంటారా. నా పందం 1000 రూపాయలన్నా. నా పందం 5000 రా. తీయండ్రా వాణ్ణి. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాలే ఇరుగుతాయి, లేకపోతే ఇక్కడున్న అందరి బొక్కలు ఇరిగిపోతాయి. చేసేయండి రాన్ని. వెంటనే ఫైటింగ్. అమ్మో! అబ్బో! ఫైటింగ్ ఫినిష్. బోట్ తీసుకొని వచ్చారు. అందరు వచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నాకు కొద్దిగా డబ్బులు కావాలి. నిజంగానే కావాలి, అందుకే ఎమోషన్ అయ్యాడు. భీమస్థాపతి. ఏరా చెయ్యి పిడికిలు బిగిస్తున్నావు, ఒళ్ళు కొవ్వెక్కిందా? అంత పొగరొచ్చిందిరా మీకు? బాబూజీకి ఎదురుతారా? పదన్నా పదన్నా. ఇప్పుడు వెంటనే చిన్న పిల్లోడి క్యారెక్టర్. మా మామయ్య ఊరు నుండి కబురు పెట్టారు, నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ కాట్రాజ్తో ఎవరు మాట్లాడతారా? ఎవరు పాపు? కాట్రాజ్తో నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడతానమ్మా. ఓటి ఓటేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట. చెప్పనమ్మా చెప్పనమ్మా. పర్మిషన్ ఇచ్చేస్తాడు కాట్రాజ్. నేను ఊరెళ్తున్నా. రేయ్ కాట్రాజ్ ఎంట్రీ. రారా. అదేంటండి నిన్న వెళ్ళమన్నారు, ఇవాళ మళ్ళీ రమ్మంటున్నారు. ఏరా పొగరెక్కిందా? నేను రాను. రా కుర్ర కుక్క. ఈ గీత దాటి ఎవడన్నా వస్తే వాడు ఉండర్రా. హీరో ఎంట్రీ అవ్వగానే ఏమైంది అలా చూస్తున్నారు? సూర్యుడు బస్సుకి యాలైపోతుంది రారా. ఎవరు పలకరేంది? వద్దురా ఇక్క చాలు. ఇది ఛత్రపతి సార్. ఇంకా పోకిర్ ఉంటది. పోకిర్ లో ప్రకాష్ రాజు ఊరక జస్ట్ పోకిర్ లో ఒక 4 క్యారెక్టర్లు ఊరక వెంటనే చేసేస్తారు చూడండి. ప్రకాష్ రాజు గారు పక్కనున్న అమ్మాయిని గిచ్చుతాడు. ఏవే గిచ్చితే గిచ్చుకోవాలి. గిల్లించుకోవాలి. లిఫ్ట్ సీన్. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు కానీ పని పాట లేకుండా ఖాళీ కూర్చుంటూ ఉంటా. మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సూపర్ నరేష్, సూపర్ టాలెంట్ నిజంగా. చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. చాలా థ్యాంక్స్ వచ్చి. థ్యాంక్ యూ సార్. అంటే ఇన్ని వేరియేషన్స్ చేయటం ఒకే మనిషి బాడీ లాంగ్వేజ్ తో. సూపర్ నరేష్. ప్రేమని మేడం పూర్ణ గారు. అమ్మో గుండె నిండిపోయింది. జాగ్రత్త, బయటకు ఒలిగిపోద్ది జాగ్రత్తగా. ఓకే, ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your champions on stage please. ప్రియమణి గారు. ఇది కూడా చాలా డిఫికల్టే. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రాబ్లమ్స్ మీద ఒక మంచి యాక్ట్ ఇది ఒక బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. జతన్. శేఖర్ మాస్టర్. జతిన్. పూర్ణ గారు. జతన్. కంగ్రాట్స్ జతన్.
ఆది అండ్ వర్షిని బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ మీరు ఓడిపోవడం జరిగింది. అండ్ మన రూల్స్ ప్రకారం మీకు తెలుసు, థర్డ్ రౌండ్ కూడా మీరు ఒకవేళ ఓడిపోతే ఈ రోజు మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అలా జరగకుండా ఉండాలని కోరుకుందాం. రైట్? ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ సుధీర్ అండ్ రష్మి. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. Okay. కేశవి రాబోతుంది. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ కేశవి. Shekhar Master, this is the current situation, sir. Yay! కేశవి చాలా 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 బాగా చేసావు. అంటే ఈ స్టైల్ నేను ఇది చూడలేదు, మనం కూడా చెప్పాను, ఇవాళ వర్సటైల్ డాన్సర్. జావీద్ బాబు ఎక్కడ? తను చేసే ప్రతి, అంటే నేను నోట్ చేసుకున్నాను ఏదైనా పాయింట్ నచ్చిద్దని, ప్రతిదీ అంటే నోట్ చేస్తే ఏదైనా మిస్ అయిపోతానేమో నా భయంతో నేను మిస్ చేయలే. బాడీ షేక్ చేస్తే ముందుకు వచ్చింది, ఎక్స్ప్రెషన్ ఒకటి పలుకుతుంది, బాడీ ఒకటి పలుకుతుంది. సూపర్ సూపర్ సూపర్. దీనికి ఇంకా తోడు గర్ల్స్ ఎంత బాగా సపోర్ట్ చేశారంటే, ఎవరైనా ఒకరు మిస్టేక్ చేస్తే డిస్ట్రాక్ట్ అవుతాం. పర్ఫెక్ట్ గా కేశవ్ ఎలా చేస్తుందో అలాగే గర్ల్స్ కూడా చేశారమ్మా. మీరు కూడా నువ్వు పెడతా ప్రతి పోస్టర్ నేను పోన్నా అనుకుంటున్నావు. శిల్పం లాగే చూస్తుంటే మనిషి అక్కడ ఉంటే, అంటే ఏ పార్ట్ కదలాలో ఆ పార్ట్ వరకే కదలటం, ఇది ఎక్స్ప్రెషన్స్ ఇంకా చెప్పలేనబ్బా. రెడీ, కమ్ ఆన్. Thank you, Master. Thank you so much.
థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. కేశవి ఇప్పుడు వరకు చూసిన పర్ఫార్మెన్సెస్ లో బీట్ ఈవెన్ యువర్ ప్రీవియస్ సీజన్ కా పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ వెన్ యూ కేమ్ ఇన్ డి ఛాంపియన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బై ఫార్ దిస్ ఇస్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యోర్స్. The reason I'm saying that is because Keshavi, the way you've molded as a dancer from what I saw you our time lo, our season lo, maybe you might have not had much of a work because you came in previous season oka jodi la vachav. Ippudu solo ga vastunav. You're showing your mettle and you're proving it on this stage, Keshavi. ఈ పర్ఫార్మెన్స్ లో చూస్తే I couldn't take my eyes off you. I will very proudly say I have a crush on you, Keshavi. Seriously, the way you dance, the way you emote, the way you express ప్రతి ఒక్క చిన్న మూమెంట్ కూడా నేను ఫ్యాన్ అయిపోయాను కేశవి. Definitely, I have to say this. You are one of the finest dancers I've ever seen. Coming to Javed Master, మీ కొరియోగ్రఫీ ఒక్కడి నుంచి ఒక్కటి ఇట్స్ జస్ట్ గ్రాఫ్ ఇలా పెరుగుతుంది మాస్టర్ మీ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. I want to see a 70mm స్క్రీన్ లో కొరియోగ్రఫీ బై జావేద్ అని నా చూడాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే యూ యూజ్ ద గర్ల్స్ యాజ్ బాయ్స్. దట్స్ వాట్ ఐ లవ్డ్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ మాస్టర్. అది మీ ఎక్స్ ఫ్యాక్టర్. అది ఈ సాంగ్ వింటేనే ఇట్స్ వెరీ సెన్షియల్ సాంగ్ అండ్ ఇలాంటి మూమెంట్స్ విత్ ద గర్ల్స్ మీరు పెడితే ఐ థాట్ మేబీ సమ్వేర్ బాయ్స్ వస్తారేమో అని నేను అనుకున్నాను. కానీ మొత్తం సాంగ్ ఇట్స్ ఓన్లీ కేశవి అండ్ ద గర్ల్స్ అండ్ ఎంత అందంగా కొరియోగ్రాఫ్ చేశారు. ఆల్ ద గర్ల్స్ యూ నేల్డ్ ద పర్ఫార్మెన్స్ గర్ల్స్. చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. రెడీయా? థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. కేశవి ఇంకే చెప్పాలి, హ్యాండ్స్ డౌన్ యూఆర్ ది బెస్ట్. ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ యూ వర్ డాన్సింగ్ లైక్ శిల్పం. శిల్పం ఒక మూవ్మెంట్ చేసేలా ఉంది, నాకు అలాగే కనిపించింది. అండ్ కేశవి ఆ సెటిల్ గా పర్ఫార్మెన్స్ లో ఎక్కడ హై కావాలి, ఎక్కడ మూమెంట్స్ ఎలా చేయాలి, ఇట్ వాజ్ లైక్ మూవీ సాంగ్. అండ్ ఐ లవ్ ది అవుట్ఫిట్ ఆఫ్ ది గర్ల్స్, వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్ ఎక్స్ప్రెషన్స్, అన్ని చాలా బాగుంది. మాస్టర్ ఏం చెప్పాలి మాస్టర్, ఇంకే చెప్తే దృష్టి, సో ఏమీ చెప్పలేదు. కేశవి అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ యూ గర్ల్స్, బట్ కేశవి విల్ గివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ లక్. ఓకే, ఇప్పుడు ఆది అండ్ వర్షిని లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే, ద క్రూషియల్ వన్. ఎవరు పంపిస్తున్నారు? ప్రభుదేవా. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రభుదేవా. ఏంట్రా ప్రభు, రేపు పెళ్లి చూపులంట కదా? అవునరా. ఇంతకీ తన పేరేంటో? మల్లేశ్వరి. తను ఎలా ఉంటుందిరా? నేను చూడలేదురా, కాసేపులో ఫోటో వస్తుంది. నీ మల్లేశ్వరిని ఎలా ఉండాలనుకుంటున్నావు? నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారా, నా మల్లేశ్వరి నాకు అలానే ఉండాలి. ఏంటో ఆ ఎక్స్పెక్టేషన్స్? రా చెప్తా. ఓకే, లెట్స్ గో. లెట్స్ గో. Every time I want to see my girl. మధురీశ్వరివే, మధురాసల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజలివే, తేనెవి నువ్వో తేనెటివో తెల్లదెలాలు, తెన్నెల నువ్వో వెండి మట్టవో తాకే తెలుసుకోనా, చక్కనైన మల్లికవో దిక్కులు పెట్టే అల్లికవో, కోరికల మసి బాలిక విసుర కత్తుల చూపులున్నా. రే, ప్రియమణి గారి కళ్ళు చూడు, ఆ కళ్ళు చూస్తే కరోనా కూడా ప్రేమగా కరిగిపోతుంది. నా మల్లేశ్వరి కళ్ళు కూడా అలానే ఉండాలి. మీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో వేవేల తారకలే నాలోని కోరికలే మునిగి రే, పూర్ణ గారి బుగ్గలు చూసావా ఎంత ముద్దుగా ఉన్నాయో? నా మల్లేశ్వరి బుగ్గలు కూడా అలానే ముద్దుగా ఉండాలిరా. సింగారు చంపలో కిందాయి సొంపులో
వెచ్చనైన వేడుకలే మేలు కొడుకున్నావు నిదరలో ఉదయం ఇంద్రజాల మీద చూపుతోంది సోయగల Drop like this. South Indian beat, yeah, let's go. రే మామ మల్లేశ్వరి ఫోటో వచ్చిందంట్రా. ఎక్కడ్రా చూపి చూపి. అదిగోరా అక్కడే. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, అయిపోయి. మల్లీశ్వరివే మధురాసల మంజరివే. అలా కళ్ళున్న వాళ్ళతో మొదలు పెట్టాలా, అలాంటి బుగ్గలు ఉన్న వాళ్ళతో మొదలు పెట్టాలా? రెండు కావాలి. రెండు ఎలా కావాలి? మీ కళ్ళు బాగున్నాయి, మ్యామ్ చిక్స్ బాగుంది చాలా. ప్రియమణి గారు మీతోనే స్టార్ట్ చేస్తా. ప్రభు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మల్లేశ్వరి లాంటి ఒక అమ్మాయి ఇంకా దొరకకూడదు అని, వాడు ఒక మంచి మల్లేశ్వరి రావాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు యువర్ యాక్ట్ ప్రభు, ఏం చేసావు ప్రభు? ఇలా కుమ్మేస్తే మేము ఏం కమెంట్ ఇవ్వాలి చెప్పు? డాన్స్ సూపర్, ఎక్స్ప్రెషన్ సూపర్, యాక్ట్ ప్రభు కుమ్మేసావు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కడ చైతన్య? ఒక స్టెప్ అన్నా, అన్న స్టెప్ అన్నా, ఫ్యాన్స్ వెయిటింగ్ అన్నా. Fans waiting, sir. మాస్టారు ఐ లవ్ ద కొరియోగ్రఫీ చైతన్య, నిజంగా. బాయ్స్ వెళ్ళండి. మెయిన్ థింగ్ ఏం నచ్చిందంటే చైతన్య, మీ ఫార్మేషన్స్ చాలా బాగుంది. ఇది ప్లీజ్ నా కోరిక, అది ప్రభు వచ్చి పూర్ణది డైలాగ్ చెప్తాడు కదా, ఇది బయట తర్వాత ఒక్కొక్క బాయ్ వచ్చి అడుగుతాడు కదా, ఆ రియాక్షన్ మళ్ళీ చేస్తావా ప్లీజ్? పూర్ణ గారి బుగ్గలు చూసావా ఎంత ముద్దుగా ఉన్నాయో. సింగారు చంపలో కెంజాయి సొంపులో వెచ్చనైన వేడుకలే మేలు కొడుకున్నావు. అందుకే నేను వన్ మోర్ అడిగాను, బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్. నో యు ఆర్ టూ గుడ్. వాట్స్ యువర్ నేమ్? సందీప్. యు ఆర్ అమేజింగ్ సందీప్. చైతన్య మాస్టర్, వెరీ గుడ్ కొరియోగ్రఫీ, కుమ్మేశారు అందరూ, అదిరింది మీ పర్ఫార్మెన్స్. సో రెడీయా? శేఖర్ మాస్టర్. మల్లీశ్వరివే మధురాసల మంజరివే. ఇన్ని పర్ఫార్మెన్స్ చేశాడు కదా ప్రభు, ఫస్ట్ టైం ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను. ఇంకోటి, ఈ సాంగ్ లో ఓపెనింగ్ బీజిఎం అవుట్ చేశారు బాయ్స్, ప్రతి బాయ్స్ సూపర్ రా, సూపర్ 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 సూపర్. అంటే మనకి పర్ఫెక్ట్ గా చేసేది కొన్ని స్కూల్స్ ఉంటాయి, స్కూల్ ఇన్ ద సెన్స్ ఫారెన్ లో కొన్ని చూస్తాం, నాకు ఎగ్జాక్ట్ అలా కనపడింది. నువ్వు మాత్రం కుమ్మేసావురా. ఆడిలా పడుకొని లెగిసి టో మీద అలా వచ్చి ఆగి దానికే ఫ్లాట్ అయిపోయారా. ప్రతి మూమెంట్ కి ఎక్స్ప్రెషన్ మారుస్తున్నాం, ఎక్స్ప్రెషన్ లో కూడా 100% ఫుల్ఫిల్ చేసావు ఈ రోజు. సూపర్ ప్రభు. నాకు కొరియోగ్రఫీ నచ్చింది, ఫార్మేషన్ నచ్చింది, ఎస్పెషల్లీ వీడితో పాటు బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. ప్రభుదేవ్ అంటే వెళ్తున్నావు వస్తున్నావు, ఇంత స్ట్రాంగ్ గా నిలబడతావు అనుకోలా, మామూలుగా నిలబడలా. నాకు తెలిసి ఫైనల్ కి డెఫినెట్ గా తీసుకెళ్లిపోవాల్సిన కంటెస్టెంట్ అన్న.
చైతన్య కొంచెం ఏ మాత్రం మధ్యలో అటు ఇటు చేయకుండా కరెక్ట్ గా కష్టపడితే గనక ఫైనల్ కి ఎండ్ కంటెస్టెంట్ రెడీ కమ్ ఆన్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ గారు. ప్రభు, చైతన్య మాస్టర్ అండ్ నన్ను ఇమిటేట్ చేసిన సందీప్ గారికి ఏం చెప్పాలి ప్రభు? యాజ్ మాస్టర్ సెడ్, డాన్స్ లో ప్రభు ఇస్ లైక్ ప్రభుదేవా మాస్టర్ ఓన్లీ, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య మాస్టర్ 8 మంది ఫ్యాన్స్ ఉంది, నేను కూడా చిన్న ఫ్యానే మీకు. And your performance is also very cute, Chaitanya Master. Very nice. So, this is for Prabhu. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన్నా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. తాకే తెలుసుకోనా. Okay, it's voting time. Team leaders along with the champions on stage, please. ఆది అండ్ వర్షిని, ఓటింగ్ తెలుసుకునే ముందు యు నో ద సిచ్యువేషన్. 2 rounds ఓడిపోయారు. ఈ రౌండ్ లో ఓట్స్ మీ సైడ్ రావాలని, మీరు గెలవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఫింగర్స్ క్రాస్, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, క్రూషియల్ ఓటింగ్. ఫస్ట్ ఓట్ పూర్ణ గారు. Yes, put us in fire more, but very difficult. But the show have to move on. Minus a tie. టై. Yes. టై లేదు అని అనుకున్నాం, బట్ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. లెట్స్ సీ విత్ అదర్ జడ్జెస్. సో నెక్స్ట్ ఓట్ ప్రియమణి గారు. 2 పర్ఫార్మెన్సెస్ చాలా 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 నచ్చింది. ఇటు ఫుల్ ఆన్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ బై కేశవి, ఇటు ప్రభు హుమ్మేసావ్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఇట్స్ అ టై. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ద మోస్ట్ క్రూషియల్ ఓట్ శేఖర్ మాస్టర్. చాలా కష్టం అవుతుంది జడ్జిమెంట్ ఇవ్వడానికి. ప్రతి ఒక్కరు అంత బాగా చేస్తున్నారు, కానీ ఓట్ అనేది ఒకరికే ఇవ్వాలి. కాబట్టి మై ఓట్ గోస్ టు 2 champions. థ్యాంక్ యూ మాస్టర్. అమ్మయ్య, ఇవాళ ఎలిమినేషన్ లేదు. కంగ్రాచులేషన్స్ ఆది అండ్ వర్షిని. ఓకే, సో ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ₹1,00,000 దండ శేఖర్ మాస్టర్ మీ చేతుల మీదుగా అందజేయాల్సిన కోరుతున్నాం. సో మాస్టర్, ₹1,00,000 దండ ఎవరు అందుకుంటున్నారు? ఛాంపియన్స్ ప్రతి దాంట్లో చేస్తున్నారు, కానీ ఈ ఎపిసోడ్ లో ఉన్నంత టఫ్ ఏ దాంట్లో నేను చూడలా. ప్రతి ఒక్కరు బాగా చేస్తున్నారు. ఓకే, దిస్ దండా గోస్ టు 3rd round లో ఉన్న ఛాంపియన్స్ ఇద్దరికి. Okay, thank you judges, thank you team leaders and champions. Next week మళ్ళీ కలుద్దాం. Until then, Tata bye, good night. Thank you.